ఇప్పుడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారు విప్లవ జ్యోతి ఎవరైతే ఉన్నారో ఆయన తిరగాడినటువంటి ప్రదేశము, అలాగే ఆయన నిర్వహించినటువంటి రచ్చబండ, అంతేకాకుండా ఆయన ప్రతినిత్యము ఒక వాగులో స్నానం చేసి ఒక శివాలయం దగ్గర పూజ చేసేవారు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. ఆ శివాలయాన్ని, ఆ వాగుని కూడా ఒకసారి మనం చూద్దాము. ఈ ప్రాంతంలోనే అది ఉంది. ఇక్కడ రోడ్లు కూడా చాలా బ్రహ్మాండంగా అయితే వేశారు, నేషనల్ హైవేకి అనుసంధానం చేస్తూ. ఒకసారి అక్కడికి వెళ్ళి ఆ విషయాలు ఒకసారి తెలుసుకుందాం. హాయ్ అండి, వెల్కమ్ టు ఎక్కి మీడియా. ఇప్పుడు నేను ఎక్కడున్నానో తెలుసా? మీకు ఏం చూపించబోతున్నానో తెలుసా? నేను ఎక్కడున్నానంటే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారు ఎక్కడైతే బ్రిటిషర్స్ని ఎదిరించి పోరాడి వాళ్ళకి సంబంధించినటువంటి చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే ఆయన ఈ వెనకాల ఉన్నటువంటి ఒక ప్రాంతం ఉంది, ఆ ప్రాంతంలోనే రచ్చబండ తీర్పులు చెప్పేవారట. ఆ వెనకాల ఉన్నటువంటి కొండ మీద ఆయన నివాసం కూడా తపస్సు చేసుకునేవారు. కిందన కూడా ఒక అమ్మవారి ఆలయం ఉంది, మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను రండి. అడ్డతీగల వైపుగా వెళ్ళేటటువంటి ప్రాంతము, జడేరు దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతము. ఈ వాటర్ ట్యాంక్ ఉంది కదా, ఈ పక్కన ఒక ఏరియా ఉంది. ఈ ఏరియా ఏదైతే ఉందో ఈ లోపల ఆయన యాక్చువల్గా రచ్చబండ నిర్వహించేవారట. అంటే ఇక్కడ వచ్చేటువంటి గిరిజనులని బ్రిటిష్ వాళ్ళు కానీ లేదనుకుంటే ఈ చుట్టుపక్కల ఉండేటటువంటి పెత్తందారులు ఎవరైతే ఉన్నారో, జమీందారులు వాళ్ళు కానీ వీళ్ళంతా ఉండేవారు కదా, వాళ్ళ నుంచి ఏమైనా సమస్యలు వస్తే కనుక ఇక్కడ ఆయన వాటిని పరిష్కరించేవారట. దీనికి సంబంధించినటువంటి ప్రదేశం ఇది. యాక్చువల్గా ఎవరు తిరగకపోవడం వల్ల, ఎవరు లేకపోవడం వల్ల మొత్తము ఒక అడవిలాగా ఇదైతే అయిపోయింది. సో ఇదిగో ఈ చెట్టు ఏదైతే ఉందో ఈ చెట్టు కిందనే ఆయన తీర్పులు చెప్పేవారట. అల్లూరి సీతారామరాజు రచ్చబండ అని ఇక్కడైతే రాసి ఉంది, దాన్ని కూడా మనం చూడొచ్చు. అదిగో అల్లూరి సీతారామరాజు రచ్చబండ. సో ఇక్కడే ఆయన తీర్పులు చెప్పేవారట. సో ఏదైతే మనకి వెనకాల కనబడతా ఉందో, సో ఈ చెట్టు చాలా పెద్ద చెట్టు, దీనికి కూడా వయసు కూడా చాలా సంవత్సరాలు ఉంటుంది. ఈ వెనకాల కనబడుతున్నటువంటి ఈ ప్రాంతం ఉంది కదా, కొండ ఉంది కదా, ఆ కొండ మీదన ఆయన తపస్సు చేసుకునేవారట. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఇంకొక అమ్మవారి విగ్రహం ఈ పక్కన ఎక్కడ ఉండేది, దాన్ని తీసి మళ్ళీ ఇటువైపుగా ప్రతిష్ఠ అయితే చేశారు. సో ఈ అమ్మవారికి ఆయన పూజ అర్చన చేసిన తర్వాత ఇక్కడ కూర్చుని గ్రామస్తులకి ఉన్నటువంటి సమస్యలు కానీ వాళ్ళకి ఆయన యాక్చువల్ వైద్యం కూడా చేసేవారట. అంటే ఎవరికైనా బాగోకపోతే దానికి సంబంధించిన మూలికా వైద్యము అనేటటువంటి దాంట్లో కూడా ఆయన ప్రసిద్ధులు అని చెప్పేసి ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల వారు చెప్తున్నారు. అంతేకాకుండా మంత్రశాస్త్రంలో కూడా ఆయనకు ప్రావీణ్యం ఉంది. అంటే రకరకాల యోగ విద్యలు ఆయన చేసేవారు. ఆ యోగ విద్యల తాలూకా శక్తులు కూడా ఆయన ప్రదర్శించేవారు అని ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు. ఆయన నిత్యము ఇక్కడ ఉన్నటువంటి ఒక వాగు ఉంది, ఆ వాగులో కూడా ఆయన స్నానం చేసి ఇక్కడికి వచ్చేవారు. ఇక్కడికి వచ్చి అమ్మవారికి అయితే పూజ చేసుకునేవారట. అమ్మవారిని కూడా ఒకసారి మనం చూద్దాము. సో ఇది చెట్టు. సో ఈ వెనకాల ఈ కాలిబాట ఉంది కదా, ఇక్కడ నుంచి అలా పైకి వెళ్తే ఈ వెనకాల కొన్ని కొండలు ఉన్నాయి. ఆ కొండల్లో ఆయన యొక్క ఆశ్రమం ఉండేది అని అయితే చెప్తున్నారు. అంటే జనసంచారం లేకపోవడం వల్ల ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళకి మేబీ తెలుసో తెలీదో, సో దీన్ని అయితే ఇలా నిర్మానుష్యంగా వదిలేశారు. అంటే ఈ చుట్టుపక్కల చూస్తే కోతులు అవి కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ జీడి మామిడి తోటల్లో ఉన్నాయి. చారిత్రాత్మకమైనటువంటి విశేషమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ఈ ప్రాంతాన్ని గుర్తించి, అలాగే మన్యం వీరుడైనటువంటి అల్లూరి సీతారామరాజు గారికి గౌరవం కలిగేలాగా, అలాగే ఈ ప్రాంతానికి సంబంధించిన చరిత్ర 10 మందికి తెలిసేలాగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నా తరపు నుంచి, ఛానల్ తరపు నుంచి కూడా నేనైతే కోరుకుంటున్నాను. సో మన్యం ప్రాంతం దగ్గరలో ఉన్నటువంటి జడేరు అనేటటువంటి ఒక ఊరుంది, దానికి పక్కనైతే ఈ ప్రదేశం ఉంది. మనం ఇప్పుడు సీతారామరాజు గారు ఎక్కడైతే స్నానం చేస్తారో వాగుని చూద్దాం. నిజానికి ఇదంతా కూడా చాలా చిట్టడవిలాగా ఉంది. అంటే ఎంత దూరం ప్రయాణించాలి అనేటువంటి దగ్గరలోనే అయితే చెప్తున్నారు. అక్కడక్కడ ఒక వాహనం కనబడుతుంది తప్ప పెద్దగా ఏం లేదు.
సో ఇక్కడ మనము పైడిపుట్ట దగ్గర ఉన్నాము. నా వెనకాల ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంది, అలాగే ఈ వెనకాల ఒక శివాలయం అయితే ఉంది. ఈ రెండింటి దగ్గర సీతారామరాజు గారు వచ్చి పూజ చేసి, ఈ వెనకాల ఒక వాగు ఉంది, ఆ వాగులో స్నానం చేసి వచ్చేవారు అయితే చెప్తున్నారు. ముందు అసలు అవి ఎలాగున్నాయో చూద్దాం ఒకసారి. సో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆలయం ఇది. అంటే మళ్ళీ ఆ పాతది తీసేసి కొత్తగా కట్టినట్టున్నారు. ఇది యాక్చువల్ గుడి క్లోజ్ చేసేస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఇది. ఇక్కడికి సీతారామరాజు గారు వచ్చేవారు అని చెప్పి ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు. ఇది ఆలయము. ఇది ఆ లోపల ఉన్నటువంటి విగ్రహం. ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క విగ్రహం ఇది. సో రాత్రి అయ్యేటప్పటికీ ఇక్కడ వన్యప్రాణులు అవి తిరిగేలాగా ఉంది. ఇక్కడ కోతులు ఉన్నాయి, కుక్కలు యథేచ్ఛగా అయితే తిరుగుతూ ఉన్నాయి. సో ఇలాగేదో కట్టారు ద్వారము. సో ఈ పక్కన చూస్తే కనుక మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా చాలా మంచి పర్యావరణంతో అలాగే మంచి ప్రకృతితోటి కూడుకుని ఉంది. ఈ పక్కన ఒక శివాలయం ఉంది. ఈ శివాలయంలో కూడా ఆయన నిత్యం పూజలు నిర్వహించేవారు అయితే చెప్తున్నారు. సో అది కూడా ఒకసారి చూద్దాము. ఇవన్నీ రెనోవేషన్ చేశారు. ఒకప్పుడు ఉండేటటువంటి పాతది ఇది తులసి కోట. అక్కడి నుంచి ఇక్కడ శివలింగం అయితే ఉంది. ఈ శివలింగానికి ఆయన నిత్యం పూజలు నిర్వహించేవారట. ఇది సీతారామరాజు గారు నిత్యం పూజలు నిర్వహించినటువంటి శివలింగం ఇది. ఈ దగ్గరలో ఉన్నటువంటి ఒక వాగు ఉంది, జడేరు వాగు. అది ఆ జడేరు వాగు నుంచి వచ్చి ఇక్కడ ఈ శివలింగానికి ఆయన పూజ చేసి అక్కడ రచ్చబండ దగ్గరికి వచ్చి తీర్పులు చెప్పేవారని చెప్పి అంటున్నారు. ఒకసారి ఆ వాగును కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాము. ఈ పక్కనే ఉంది ఆ వాగు. ఇదిగోండి, ఇదే ఆ వాగు. ఆయన ఇక్కడ ఏదైతే ఉందో ఈ ప్రదేశము మొత్తము ఒక అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి ప్రాంతంగా అయితే ఇది ఉంది. ఇలాంటి ప్రదేశంలో కూడా వచ్చి తినేసి ఎక్కడ పడితే అక్కడ ఈ ప్లాస్టిక్ చెత్తనైతే ఇక్కడ వేశారు. ఎంతో చారిత్రక ప్రాశస్త్యం కలిగినటువంటి విశిష్టత కలిగినటువంటి ప్రాంతం ఇది. ఇక్కడ కూడా పరిస్థితి ఎలా ఉంది. ఇదండి ఏదైతే ఈ వాగుందో ఈ వాగులోనే ఆయన నిత్యం స్నానం చేసి ఈ వెనకాల ఉన్నటువంటి ఈ శివాలయానికి వచ్చి పూజ చేసి ఇప్పుడు మనం ఇందాక చూసినటువంటిది ఏదైతే ఉందో ఆ రచ్చబండ అక్కడికి వెళ్ళి ఆయన తీర్పులు చెప్పేవారట. అద్భుతమైనటువంటి పిక్నిక్ స్పాట్ ఇది. ఎవరైనా కనుక ఈ యొక్క అడ్డతీగల వైపుగా అంటే రాజమండ్రి గోకవరం మీదుగా అడ్డతీగలు వెళ్ళేటువంటి ప్రాంతం ఉంటే కనుక తప్పకుండా దీన్ని ఒకసారి విజిట్ చేయండి. చాలా అందంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. సో ఈ పక్కనే ఈ వాగు వైపుకి వెళ్ళడానికి ఇంకొక దారి కూడా ఉంది. ఇలాగా మెట్లు కట్టారు ఈ పక్కకి. మేబీ నదీ స్నానం చేసేటటువంటి రోజుల్లో శివరాత్రికి కానీ ఇక్కడ చేస్తారనుకుంటా. మేబీ చాలా అందంగా
ఇందాక చూసాం కదా, ఆ వాగు యొక్క ఇంకొక ఎంట్రన్స్ కూడా ఉంది. సో ఇక్కడి నుంచి చూస్తే అంటే ఆ బ్యూటీ ఇంకొంచెం బాగా కనబడుతుంది. మనందరం కూడా రిక్రియేషన్ కోసము ఊటీ, కొడైకెనాల్ లేదనుకుంటే మనం ఎక్కడో చాలా ప్రాంతాలకు అయితే వెళ్తూ ఉంటాము. నిజానికి ఇలాంటి ఒక ప్రాంతానికి వస్తే మాత్రం మీరందరూ కూడా చాలా ఆశ్చర్యానికి అయితే లోనవుతారు. అసలు ఎంత బాగుందంటే ఈ ప్లేస్ చాలా బాగుంది. మేబీ వేసవికాలం అవ్వడం వల్ల కొద్దిగా నీరు తగ్గింది, కానీ చుట్టూ కొండలు, జస్ట్ వాగు పారుతున్నటువంటి సెలయేరు. మేబీ నీళ్లు తక్కువ అవడం వల్ల కొద్దిగా మధ్య మధ్యలో తిప్పల్లాగైతే తేలింది. ఇది అసలు చాలా అంటే చాలా బాగుంది ప్లేస్. మనం ఎక్కడో ఉన్నటువంటి చేగువేరాల్ని గుర్తిస్తూ ఉంటాం, స్మరించుకుంటూ ఉంటాం. కాకపోతే మన ఆంధ్రుడు, మన చుట్టుపక్కల పుట్టినటువంటి వాడు, మన్యం వీరుడు, విప్లవ జ్యోతి, కేవలం గిరిజనుల యొక్క సంక్షేమం గురించి రవి అస్తమించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యానికి ఎదురెళ్ళి పోరాడినటువంటి మహాయోధుడు, బ్రిటిష్ వాళ్ళనే గడగడలాడించినటువంటి ఆ మన్యం వీరుడు యొక్క స్ఫూర్తిదాయకమైనటువంటి ఈ ప్రదేశాన్ని మా ప్రేక్షకులకి పరిచయం చేయాలనేటటువంటి సంకల్పంతో నేనైతే ఇక్కడికి రావడం అయితే జరిగింది. చూసారు కదా, ఓ పక్కన ప్రకృతి సోయగం, ఇంకో పక్కన చారిత్రక విశేషాలు కలగలిసినటువంటి ఈ ప్రాంతము. మీరందరూ కూడా ఒకసారి రండి, మీరు కూడా చూసి ప్రపంచానికి ఆ యొక్క మహావీరుడు చేసినటువంటి త్యాగాలను తెలియజెప్పండి. ఇప్పుడైతే మనకైతే రోడ్లు వచ్చాయి, అప్పట్లో కనీసం రోడ్డు సౌకర్యం కాదు కదా, ఇక్కడ కాలి బాట కూడా లేదు, అంటే నడిచేటువంటి సౌకర్యం కూడా లేని రోజులు, అలాగే విద్యుత్ లేనటువంటి రోజులు. ఆ రోజుల్లోనే ఆయన ఇక్కడ పడుతున్నటువంటి ప్రజల యొక్క బాధలకి చెలించిపోయి తన ప్రాణాలను కూడా తృణప్రాయంగా విడిచి బ్రిటిష్ వాడి యొక్క తుపాకులకి తన గుండెని ఎదురుపెట్టి నిలిచినటువంటి ఆ మహావీరుడికి